ఏపీ హైకోర్ట్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి, ఎస్పెషల్లీ ఫర్ ద అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సో ఇది పర్టికులర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. రాబోయే మండే ఎగ్జామ్ ఆర్ సండే ఆర్ మండే 2 days ఎగ్జామ్ ఉంటుంది, లైక్ 24th and 25th. సో హాల్ టికెట్స్ ఇంకా రాలేదు, సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే నేను పర్టికులర్లీ అసిస్టెంట్ ఎగ్జామినర్ వాళ్ళ కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఏంటి అని నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ఫర్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే ఉంటాయి. సో అవి 40 questions 40 marks, ఒక జీకే. మెంటల్ ఎబిలిటీ వచ్చి 40 questions 40 marks, టోటల్ 80 questions 80 marksకి అనమాట. మొత్తం ఇందులో ఏంటంటే సిబిటి బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం 90 minutes అంటే ఎగ్జామ్ 1.5 hour మాత్రమే ఉంటుంది. 9కి స్టార్ట్ అయితే 10:30కి అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ ఓన్లీ మాత్రమే. ఇంగ్లీష్లో తెలుగులో బైలింగ్వల్ 2 languagesలో మనకి క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1 mark, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో కంప్లీట్గా ఇది నేను చెప్పేది ఓన్లీ ఫర్ ద అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి మాత్రమే అండి. సో ఫస్ట్ ఏంటంటే అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, లైక్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు రాస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అంతే అండి, దిస్ ఈస్ ద ఎగ్జామ్. సో ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ యువర్ ఎగ్జామ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత సో మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉంది ఏంటి అంటే ఓసీ వాళ్ళకి వచ్చి 40% అండి, బీసీ వాళ్ళకి 35% రావాలి మినిమం క్వాలిఫైయింగ్ అది. సో వాడు కట్ ఆఫ్ ఎలా ఇస్తాడు ఏంటి ఇయర్ అనేది తెలీదు మనకి. సో ఇది మాత్రం క్వాలిఫైయింగ్ మార్క్స్, డిపెండ్స్ ఆన్ రిజర్వేషన్ అండ్ వ్యాకెన్సీ బట్టి మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా సో కట్ ఆఫ్ అనేది. సో ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 30% అనేది రావాలండి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్. యాజ్ యూ నో, మీకు ఆల్రెడీ తెలుసు, ఓన్లీ జనరల్ నాలెడ్జ్లో అంటే ఏపీకి సంబంధించి పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఏపీకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఇంపార్టెంట్ లైక్ పాలిటిక్స్లో ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నా సో అలాంటివి ఎక్కువ ఫోకస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ మెంటల్ ఎబిలిటీ అంటారా, బట్ టోటల్లీ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రీజనింగే అండి. ఇది కంప్లీట్లీ రీజనింగ్ అవుతుంది. మ్యాథ్స్ అయితే చాలా తక్కువ ఉంది ఇందులో. సో ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు, బికాజ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వాడు మెన్షన్ చేసింది. సో ఆల్మోస్ట్ మనం 80 to 35% ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే సో ఉన్న 2 weeks బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఏపీ హైకోర్ట్ ఆస్పిరెంట్. థ్యాంక్ యూ.